బండి మీద వచ్చి గొలుసులు తెంపుకొని పోవుడు, ఇంటి తాళాలు వాళ్ళకు కొట్టి దొంగతనాలు చేసుడు, బ్యాంకులకు కన్నాలేసుడు, వీటన్నిటికంటే సర్కార్ను మోసం చేసుడే పెద్ద దొంగతనం అని అనుకోలేదు కావచ్చు. పాపం ఈ కాంగ్రెస్ లీడర్ సాబు ఏకంగా గవర్నమెంట్ కు కుచ్చు టోపీ పెట్టిండు. ఆఫీసర్లను మాయం చేసి కాసులను కమాయించిండు. ఒక్కటి కాదు రెండు కాదు, ఏకంగా 28 కోట్ల రూపాయల సర్కార్ సొమ్మును స్వాహా చేసిండు. ఎప్పటికప్పుడు సర్కారుకు కట్టాల్సిన జిఎస్టి పన్నులను ఎగ్గొట్టి మరిగాని ఎన్న పూస తీరుగా మెదిలిండట ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్ సాబు. ఆరెంజ్ ట్రావెల్స్ అనే పేరుతోని బస్సులు నడిపే కంపెనీకి ఓనర్ అట సునీల్ కుమార్ అనే గీ పెద్ద మనిషి. జనాలు బస్సు టికెట్ల రూపంలో కట్టిన పైసలను సర్కారుకు కట్టకుండా తప్పుడు లెక్కలు చూపించి తప్పించుకుందాం అనుకున్నాడట. ఇట్లా జిఎస్టీని ఎగ్గొట్టే వ్యవహారాలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత చేస్తున్నారని ఆఫీసర్లు నజరేస్తే ఈ మహానుభావుని భాగవతం బయటపడ్డదట. ఎసోంటి ఆనిముత్యమో చూడుండ్రి మన సునీల్ కుమారు. ఇంత చక్కని పనులు చేసే ఇతగాడికి బాల్కొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందట కాంగ్రెస్ పార్టీ. ఇంకా నయం పబ్లిక్ ఆచారం మంచిగుండి సార్ ఎమ్మెల్యే కాలేదు కానీ పది వచ్చినుంటే ఇంకా ఏ తిరుగుండేదో మన సునీల్ కుమార్ సార్ టాలెంట్. ఇతగాడి టాలెంట్ సర్కార్ ఆఫీసర్లకు బాగా నచ్చి కార్ వేసుకొని వచ్చి దాంట్లో వేసుకొని పోయిర్రు. 2017 జిఎస్టి చట్టం కింద కేసు పెట్టిండ్రు. ఇక తర్వాత ఏమైతుంది, ఎసోంటి శిక్షలు వేస్తారు, ఎగ్గొట్టిన జిఎస్టి పైసలను ఎట్లా వసూలు చేస్తారు అనేది మనకు తెలియదు. కానీ ఇసోంటోళ్లకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇంకింత ఇల్వ పెంచుకుంటుంది. ఏందో ఏమో పొండని అంటారు పబ్లిక్ ఇది తెలిసినాక. మనకు పెద్ద పండుగ దసరా ఎట్లను, ఆంధ్రోలకు సంక్రాంతి పండుగ గట్లా. పక్క రాష్ట్రము బయట దేశాలలో ఉన్న వాళ్ళంతా సొంత ఊళ్ళకి బయలుదేరు. మరి అంత ఒక్కపారే వస్తున్నప్పుడు బస్సులు ఎన్నేసినా జాలై, పైసలున్నా బస్సు టికెట్లు దొరికాయి. కాబట్టి అందరు ఇంటోళ్ళతోని కలిసి పండుగ చేసుకోవాలి. బస్సులు చాలక ఆగిపోయినామని పండుగ పూట బాధపడొద్దని 8432 స్పెషల్ బస్సులు నడుపుదామని ఆలోచన చేసింది ఏపీఎస్ఆర్టీసీ. అందులో 2432 బస్సులను హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకే నడపాలని మిగిలిన కడమ రాష్ట్రాల నుండి నడుపుదామని సిద్ధం చేస్తుంది ఏపీ. ఇంట్లో షాకింగ్ ముచ్చట ఏంటంటే ఆ స్పెషల్ బస్సులలో కూడా ఛార్జీలు పెంచకుండా రోజు తిరిగే బస్సుల ఛార్జీలు వసూలు చేస్తామని క్లారిటీ ఇచ్చేసింది ఏపీఎస్ఆర్టీసీ. ఎట్లకైనా ధరలు అటు ఇటు అయినా సరే పండుగ ఇంటోళ్ళతో చేసుకోవాలని ఎక్కువ రేటు పెట్టి పోయేటోళ్లకు ఈ తాపజర నిమ్మలమైంది కావచ్చు. మరి మన తెలంగాణ సర్కార్ ఎన్ని బస్సులని వేస్తుందో. అసలే ఈ ఫ్రీ బస్ చేయంగా సాలినట్టు వస్తున్నాయి బస్సులు. ఇప్పుడు ఉన్న వీటిలలో కూడా సగానికి సగం అటే వేస్తే అంతే. ఇక పండుగల పూట కూడా లీవులు లేని కొలువులు చేస్తున్న మనసొంటోళ్ళ గతి ఏం కావాలనో అని రంది పడుతురు ఇక్కడ వాళ్ళు. ఏదేమైనా సంక్రాంతి పండుగ అప్పుడు బస్సులకు మస్తు దందా అవుతుందని అంటుర్రు. ఈ తాప ఎట్లా సాగుతుందో పండుగ జోరు చూడాలిగా. కాకపోతే మన తెలంగాణ సర్కారు పండుగ సందు చూసుకొని డబుల్ ఛార్జీలు వేసి ఈ ఫ్రీ బస్సు పైసలను అక్కడ వసూలు చేస్తామని చూస్తుంది. ఈసారి గట్ల చేయకుండా ఏపీ ఆర్టీసీలు పెట్టినట్టు గవే ధరలు పెట్టి నడిపిస్తే ఇంత పుణ్యం కట్టుకున్న వాళ్ళు అవుతారు. ఇక ఏం చేస్తారు పెద్దోళ్ళు.